వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ గైస్. ఈరోజు అయితే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 167 2 సమ్ 2 ఇన్పుట్ అరే ఈజ్ సార్టెడ్ అనే ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ అయితే ప్రాబ్లం స్టేట్మెంట్ చేద్దాం. గివెన్ వన్ ఇండెక్స్డ్ అరే ఆఫ్ ఇంటీజర్స్ నెంబర్స్ దట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్ ఇన్ నాన్ డిక్రీజింగ్ ఆర్డర్, దట్ మీన్స్ అసెండింగ్ ఆర్డర్. ఫైండ్ two numbers such that they add up to a specific target number. Let these two numbers be numbers of index 1, numbers of index 2, where 1 is less than or equal to index 1 and less than or equal to index 2, less than or equal to number slot length. అంటే మనకి ఇచ్చిన అరేలో 2 నెంబర్స్ ఉంటాయి. ఆ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఒక టార్గెట్ అనే వాల్యూ వస్తుంది. కానీ ఆ 2 నెంబర్స్ ఎలా లొకేట్ అయి ఉన్నాయంటే ఇండెక్స్ 1 అనేది లెస్ దాన్ ఇండెక్స్ 2 ఉందంట. ఓకే, రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఇండెక్స్ 1 అండ్ ఇండెక్స్ 2 యాడెడ్ బై 1 యాజ్ అన్ ఇంటీజర్ అరే. ఓకే, ఆఫ్ లెంత్ మనకు ఇండెక్సెస్ 0 నుంచి కదా స్టార్ట్ అయ్యేది, కానీ 0 + 1 1 నుంచి స్టార్ట్ చేసుకొని మనకు అవుట్పుట్లో ఇవ్వమంటున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే 2 7 11 15 ఇచ్చాడు. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 9. ఇప్పుడు మనము ఇక్కడ చెక్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ 2 ఉంది, 2 + 7 9 అంటే టార్గెట్ 9 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ ఎంత 0 1 2 3. కానీ వాడు ఏమన్నాడు, అవుట్పుట్లో +1 యాడ్ చేసి రిటర్న్ చేయమన్నాడు. అంటే ఆన్సర్ ఏంది 1 2. ఓకే, 1 2 వచ్చింది. ఇప్పుడు 2 3 4 ఇచ్చాడు. టార్గెట్ వచ్చేసి 6. ఇక్కడ ఏ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 6 వస్తుంది, 2 + 4. దాని ఇండెక్స్ ఎంత 0 1 2 అంటే 1 3. అది అవుట్పుట్. సేమ్ అలాగే మిగతా టెస్ట్ కేసెస్ కూడా అవుతాయి. కానీ మనం చూస్తే చెప్పగలుగుతున్నాం టార్గెట్ ఇది అని చెప్పేసి. ఒకవేళ పెద్ద ఇన్పుట్ ఇస్తే ఎలా చేయగలుగుతాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా వాడు ఏమన్నాడంటే ద టెస్ట్ కేసెస్ ఆర్ జనరేటెడ్ సచ్ దట్ దెర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్. ఖచ్చితంగా అయితే ఒక సొల్యూషన్ ఉంది అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. 2 7 11 15. ఫస్ట్ 2 పెడదాం. ఎలా? ఇండెక్స్ 0, మళ్ళీ 7 ఇండెక్స్ 1, మళ్ళీ 11 ఇండెక్స్ 2, మళ్ళీ 15 ఇండెక్స్ 3. ఇప్పుడు టార్గెట్ ఎంత 9. ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు 9 మనకు కావాల్సింది టోటల్ 9. ఆల్రెడీ 2 దగ్గర ఉన్నాం మనం. ఇంకెంత కావాలి? 9 - 2 7 కావాలి. ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్ అనే మ్యాప్లో 9 - 2 7 ఉందా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఉంది అనుకోండి, ఏం చేస్తాం? దీని ఇండెక్స్ ఆన్సర్లో పెట్టేసి రిటర్న్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు సేమ్ ఇలాగే 2 3 4 ఉంది. 2 3 4. 2కి ఏంది 0, 3కి ఇండెక్స్ 1, 4కి ఇండెక్స్ 2. టార్గెట్ ఎంత 6. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గర ఉన్నాం. ఇప్పుడు 6 - 2 ఎంత 4 అనే నెంబర్ మ్యాప్లో ఉందా లేదా? 3 ఉంది, 4 ఉంది. దాని ఇండెక్స్ ఎంత 2. మనది ఏ నెంబర్ దగ్గర ఉన్నాం? 0 దగ్గర ఉన్నాం. అంటే అదే 2 నెంబర్ దగ్గర ఉన్నాం. దాని ఇండెక్స్ ఎంత 0 2 అంటే 1 3. అలా హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసుకొని చేయొచ్చు. అది చేద్దాం. హ్యాష్ మ్యాప్ ఇంటీజర్ మ్యాప్ ఈక్వల్ టు హ్యాష్ మ్యాప్. ఒక హ్యాష్ మ్యాప్ తీసుకుందాం. ఇంటీజర్స్ నంబర్స్ అనే అరేని మొత్తం ట్రావర్స్ చేస్తూ హ్యాష్ మ్యాప్లోకి పుష్ చేసుకుందాం. map.put ఏం పెడుతున్నాం? నెంబర్స్ ఆఫ్ i, i ని పెడుతున్నాం. మనం ఏం చేయొచ్చు, ఇంకా ఇక్కడ ఐనే పెడదాంలే. ఓకే, ఇప్పుడు ఫర్ int i = 0, i less than numbers.length i++. ఇప్పుడు టార్గెట్ అనేది ఒకటి ఉంది మన దగ్గర. ఇప్పుడు నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ అరేని ఒక్కొక్కటి ట్రావర్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయినాం, 2 దగ్గర ఉన్నాం మనం.
2 దగ్గర ఉంటే ఆ హ్యాష్ మ్యాప్లో ఏం చెక్ చేయాలి మనం? టార్గెట్ మైనస్ నెంబర్స్ ఆఫ్ ఐ. ఇఫ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ టార్గెట్ మైనస్ నెంబర్స్ ఆఫ్ ఐ అనేది ఉందా అంటే ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఉన్నట్టే ఆన్సర్, నీకు ఆన్సర్ దొరికినట్టే ఇంకా. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే రిటర్న్ న్యూ ఇంట్. ఓకే, ఒక ఇంటీజర్ అరేనే తీసుకుందాం. ఇంట్ ఆన్సర్ ఇంట్ ఆఫ్ సైజ్ ఎంత? 2 కదా. ఇప్పుడు ఆన్సర్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏ ఇండెక్స్ దగ్గర ఉన్నాం? ఐ అనే ఇండెక్స్ దగ్గర ఉన్నాం. వాడు ఏమన్నాడు ఆన్సర్లో? +1 యాడ్ చేసి పెట్టమన్నాడు. ఆన్సర్ ఆఫ్ 1 ఎంత? మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ టార్గెట్ మైనస్ నెంబర్స్ ఆఫ్ 5 +1. 9 - 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 దగ్గర ఉన్నాం, 9 - 2 7 దగ్గర ఉన్నాం. మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ 7 అంటే ఏమొస్తుంది? 1 వస్తుంది. దానికి +1 యాడ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ ఆన్సర్. ఇది ఒక పైన పెట్టేద్దాం, ఎందుకైనా మంచిది. ఖచ్చితంగా అయితే ఒక ఆన్సర్ అయితే ఉంది అన్నట్టు. సో మనకు ఇక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది. రన్ చేసి చూద్దాం. టెస్ట్ కేసెస్ అని పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.